జూలై మాసం అదో పాట ఉన్నాయి కదా జూలై మాసంతో. ఏమో గైస్ గుర్తులేదు. అది మాత్రం జూలై ఫస్ట్ మంత్ మా పాట పెట్టి జూన్ పోతే జూలై గాలి చల్లంగా ఒళ్ళోవాలి అని చెప్పి పాట అందరూ పెట్టారని చెప్పి నేను కూడా పెట్టాను. అలా కాకపోయినా కూడా జూలై వాజ్ గుడ్ టు మీ గైస్. అంటే మేము అప్పుడే కదా 4th ఇయర్ స్టార్ట్ అయింది, జూలైలో మాకు స్టార్ట్ అయింది అనమాట. సో జూలై కొంచెం హ్యాపీగానే ఉండే. ఫైనల్ ఇయర్ ఫీల్స్ వచ్చాయి మాకు అప్పుడు. కానీ ఇప్పుడు బిగుతుంది ఏం లేదులే, కానీ అప్పుడైతే బాగా అనిపించింది. ఫైనల్ ఇయర్ ఇంకా మేము కాలేజ్లో మేమే ఫైనల్ ఇయర్ అనుకుంటూ ఉండే. నెగిటివ్కి వచ్చేసరికి యూ డూ గెట్ హర్ట్, యూ డూ గెట్ డిస్రెస్పెక్టెడ్, బట్ నెవర్ లెట్ సమ్వన్ ఎల్స్ టు డిస్రెస్పెక్ట్ యూ. నిజంగా చెప్తున్నా గైస్. నెగిటివ్కి వచ్చేసరికి జూలై కూడా అంతే, కొంచెం స్ట్రెస్డ్ ఉండే అనమాట. ఇట్లా ప్యాక్డ్ ఉండే, ఏం చేయాలో తెలీదు. అండ్ అన్ఫార్చునేట్లీ ఐ హ్యాడ్ సేవింగ్స్ అనమాట. ఫ్రమ్ మే మంత్ నుండి నేను సేవింగ్స్ చేసుకుంటుండే కొంచెం. నేను ఎంత ఖర్చు పెడతాను, నువ్వు నాకు ఎంతైనా నేను ఖర్చు పెడతాను, అలాంటి దాన్ని వన్స్ ఇన్ ఎవర్ నేను కూర్చొని సేవింగ్స్ దాచుకోవాలి అనుకున్నా. బట్ అది నేను సేవింగ్స్ అని అనుకోలే, దేనికో కొనుక్కోవాలని చెప్పి ఎత్తి పెట్టుకున్నాను. బట్ జూలైలో ఐ థాట్ దట్ సేవింగ్స్ వుడ్ హెల్ప్ మీ, బట్ అన్ఫార్చునేట్లీ ఆ సేవింగ్స్ ఎటో పోయాయి. చిన్న అమౌంట్ అయిపోయేసరికి ఏమన్నారు అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ఆగస్ట్, మా సీనియర్స్ గ్రాడ్ అయ్యారు. ఐమ్ సో హ్యాపీ ఫర్ దెమ్ దట్ గ్రాడ్ అయిపోయింది. అంటే వాళ్ళు కాలేజ్ నుంచి వెళ్ళిపోయారని చెప్పి కాదు, బట్ గ్రాడ్ అయ్యారు అని చెప్పి హ్యాపీగా ఉన్నా. ఆల్సో చాలా హ్యాపీ ఉండే, ఎందుకో ఆగస్ట్ తెలీదు, నాకు గుర్తు కూడా లేదు. అన్ఫార్చునేట్లీ ఐ గాట్ మై హెయిర్ కట్ ఆగస్ట్లోనే. ఐ ఆల్వేస్ డ్రీమ్డ్ ఆఫ్ షార్ట్ హెయిర్, బట్ ఎప్పుడు చేసుకునే అంత రిస్క్ చేయలేదు. బట్ ఆగస్ట్లో ఇంతవరకు షార్ట్ హెయిర్ అయిపోయిందనమాట. దట్ ఈజ్ పాజిటివ్ గైస్. అంటే పాజిటివ్ అంటే హ్యాపీ మూమెంట్. అండ్ నెగిటివ్కి వచ్చేసరికి, అండ్ ఏముంది నెగిటివ్ నాకు గుర్తు కూడా లేదు. అంటే ఎవ్రీ వీక్ ఏడుస్తూ ఉన్నా, బట్ ఎందుకో నాకు గుర్తులేదు గైస్, మర్చిపోయా, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఈ ఆగస్ట్లో ఇంకొక పాజిటివ్ కూడా ఉంది గైస్, మర్చిపోయాను నేను మెన్షన్ చేయడం. ఐ గాట్ దట్, ఒక నిమిషం, ఎక్స్క్యూజ్ మీ. ఆగస్ట్లో ఇంకొక పాజిటివ్ ఏంటంటే ఆ స్కూల్ ఫ్రెండ్స్ని రీయూనియన్ జరిగింది గైస్, విచ్ ఇస్ సో 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 క్యూటీస్ వాళ్ళందరూ. చాలా రోజుల తర్వాత, అంటే ఆల్మోస్ట్ ఇయర్స్ అనమాట. స్కూల్ అయినప్పుడు ఇప్పుడు కలవలేదు, మొన్న కలవడమే అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. అందరూ చాలా కెరీర్ వైజ్గా అందరూ బిల్డ్ అవుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. సెప్టెంబర్లో పాజిటివ్ వచ్చేసరికి ఐ బాట్ ఎ న్యూ ఫోన్ విత్ మై సేవింగ్స్. నేను డబ్బులు సేవ్ చేసుకొని నేను ఒక ఫోన్ కొనుక్కొని సెల్ఫ్ గిఫ్ట్ చేసుకున్నాను. విచ్ ఇస్ లైక్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఆ మూమెంట్లో అయితే నిజంగా ఇప్పటికి కూడా నాకు ఈ ఫోన్ చూస్తే, లిఖి, దిస్ ఇస్ యువర్ ఫోన్, నీ డబ్బులతో నువ్వు కొనుక్కున్నావు, సో యూ క్యాన్ డూ దిస్. ఏదైనా నువ్వు సేవ్ చేయాలనుకున్నావు, కొనుక్కున్నావు. అంటే ఇంట్లో అడిగితే కొనిపెట్టారని కాదు గైస్, కొనిపెడతారు, ఇంట్లో అడిగితే ఎవరైనా కొనిపెడతారు. కానీ ఐ ఫెల్ట్ ఇండిపెండెంట్గా అవ్వాలి, అంటే ఆ థాట్ రావాలి ముందు. మన డబ్బులు మనం దాచుకొని కొనుక్కోవాలి, మనకి కావాల్సినవి కొనుక్కోవాలి అని థాట్ మనకి వచ్చి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ నెగిటివ్ వచ్చేసరికి నా హెల్త్ పరంగా కొంచెం డిస్టర్బ్డ్ ఉండే అనమాట. నేను సెప్టెంబర్లో లో బీపీ ఉండే నాకు, సో ఎక్కువ కళ్ళు తిరుగుతూ ఉండేదాన్ని. విత్ మై మెంటల్ హెల్త్ అండ్ విత్ మై ఫిజికల్ హెల్త్ టూ చాలా సిక్ ఉండే నేను. సిక్కను ఇలాగా
అదే హెల్త్ బాగాలేదనమాట. దట్ వాజ్ లైక్ సో బ్యాడ్ టు మీ. సెప్టెంబర్, అక్టోబర్కి వచ్చేసరికి మా అన్నయ్య పెళ్ళి, మా ఫ్యామిలీ గ్యాదరింగ్, బీచ్కి, అన్నీ మంచివన్నీ అక్టోబర్లోనే జరిగాయి. దివాళీ చాలా ఇయర్స్ తర్వాత ఫ్యామిలీ అందరం కలిసి చేసుకున్నాం కదా దివాళీ. మీరు క్రాకర్స్ సౌండ్ పట్టించుకోకండి బ్యాక్గ్రౌండ్లో, బికాజ్ అది న్యూ ఇయర్ హడావిడి. మైక్ నేను ఆర్డర్ చేసుకున్నా గైస్, మీకోసమే నేను మైక్ ఆర్డర్ చేసుకున్నా, బట్ అది రాలేదు. ఇంకా క్యాన్సిల్ చేసాను, వేరే ఎక్కడికో పోతే క్యాన్సిల్ చేసి ఇప్పుడు నేను వేరే చోటుకి వెళ్తాను, అక్కడ కొనుక్కుంటా మళ్ళీ మైక్. ప్లీజ్ ఈ ఒక్క వీడియో అడ్జస్ట్ అయిపోండి. ఇదే లాస్ట్, ఐ ప్రామిస్ ఇదే లాస్ట్. నెక్స్ట్ వీడియోకి మీకు మైక్తోనే కనిపిస్తాను నేను. అండ్ నెగిటివ్కి వచ్చేసరికి అక్టోబర్లో ఏం లేదు, కంప్లీట్ ఫ్యామిలీ టైం. నెగిటివ్కి వచ్చేసరికి ఏం లేదు గైస్. అంటే ఉన్నా కూడా నాకు గుర్తులేదు ఏమి. ఫ్యామిలీతో ఉన్నాను కదా, చాలా హ్యాపీ ఉన్నాను అనమాట. అప్పుడు ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఫన్గా ఉండే గైస్, చాలా బాగుందనమాట. ఆ బంత్ నాకు బాధ ఉండే, బట్ నాకు గుర్తులేదు. ఆ బాధ ఆ రోజు గుర్తుండే, తర్వాత ఏం గుర్తులేదు. సో చాలా బాగా జరిగింది అక్టోబర్ నాకు. నవంబర్ కళ్ళు మూసి తెచ్చి లోపల అయిపోయింది గైస్. అరే మంత్ అయిపోయిందా అన్నట్టు ఉంది మాకు. ఎందుకంటే నవంబర్ మొత్తం నేను మా క్లాస్మేట్స్ రీల్స్ తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం, ఎగ్జామ్స్కి పెట్టుకోవడం, రికార్డులు రాసుకోవడం, ఇదే. ఇంకా నవంబర్ మొత్తం ఇదే మాకు జరిగింది, ఇంకేం లేదు. మీరు నా ఇన్స్టా పేజ్ చూస్తే కూడా ఇదే తెలుస్తుంది మీకు. రీల్స్, ఫొటోస్ ఇవి తప్పితే ఏం కనిపించదు. బికాజ్ ఆ మంత్ లాస్ట్ అని మాకు కాలేజ్ వాళ్ళు చెప్పారు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు దట్ యూ నీడ్ టు టేక్ ఏ ఫోటోగ్రాఫ్ అనమాట. మాకు కాలేజ్లో ఒక రూల్. సో అందుకు అది చూసుకొని సిగ్నేచర్ డే కూడా మాకు ఆ మంతే అయిపోయింది, విచ్ ఈజ్ సో ఎమోషనల్. నేను ఆల్రెడీ మీకు సిగ్నేచర్ బ్లాగ్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఐ ఫెల్ సో ఎమోషనల్. ఇంకా అదేం చెప్పను. నవంబర్కి వచ్చేసరికి అదే దాట్ తర్వాత మాట్లాడుతున్నాను. నవంబర్ నెగిటివ్ మాట్లాడే ముందు I bought myself an ice cream tub for New Year along with biscuits అనమాట. I'll show you a new trick. ఇలా ట్రిక్ తినండి, మీరు ఎప్పుడైనా తింటే ఓకే, బట్ ఇలా తినండి నెక్స్ట్ టైం. ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. నేను అంత నీట్గా తీయను గైస్. ఎవడైనా పల్లి దేవుడు చింపడానికి కాబట్టి చింపడానికి పాష్గా అలా చేయకూడదు, ఎలాగో అలానే తినాలి. నెక్స్ట్ సో ఇలా ఐస్ క్రీమ్ తీసుకోండి. నేనంటే నాకు చాక్లెట్ ఇష్టం కాబట్టి నేను చాక్లెట్ ఐస్ క్రీమ్కి చాకో చిప్ తింటాను. సో నథింగ్ ఐస్, జస్ట్ ఇలాగ చూపిస్తాను మీకు. నాకు అర్థమైంది, మీకు కనిపించదు. నేను ఏదో చూడండి అంటే కనిపించదు, నాకు తెలుసు ఆ విషయం. షో యూ. ఇలాగా బిస్కెట్ని తుంపేసి ఇలాగా ఐస్ క్రీమ్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది గైస్. అంటే క్రంచీగా, చాలా తీయగా బాగుంటుంది. నేను ఇది జస్ట్ కొన్ని రోజుల ముందే కాదు, కొన్ని మంత్స్ ముందే అన్లాక్ చేసా. అప్పుడు నేను ఐస్ క్రీమ్ తింటే ఇట్లే తింటున్నాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ నవంబర్ నెగిటివ్ మాట్లాడుతున్నాం కదా. నెగిటివ్ అంటే ఏం లేదు గైస్, జస్ట్ అంటే అందరం దూరం అయిపోతున్నాము అని చిన్న బాధ ఉండే. దాట్ రియల్లీ హెల్ప్డ్ మీ. ఎలా అంటే ఎవరు ఉండరు లాస్ట్ వరకు. అది ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా అనిపించేది కాదు, బట్ ఎప్పుడు రియలైజ్ అవుతుంటే మాత్రం బాధేస్తుంది అనమాట. ఎవరు అంటే రేపటి నుండి వీళ్ళని చూడను ఇవన్నీ హర్ట్ చేస్తూ ఉండే. అండ్ అకాడమిక్స్గా కానీ చాలా స్ట్రెస్డ్ అయిపోయి ఉండే నవంబర్లో. ఎక్స్టర్నల్స్, రికార్డ్స్, అసైన్మెంట్స్ అన్నీ ఒకేసారి చేసేసేసరికి కొంచెం స్ట్రెస్డ్ ఉండే నవంబర్ మొత్తము. అండ్ లాస్ట్లీ నా ఇయర్ని ఇంకా వర్స్ చేసిన డిసెంబర్కి వద్దాం. సో బేసిక్గా డిసెంబర్లో నాకు తెలిసి పాజిటివ్ ఏమీ లేదు గైస్, నాట్ ఈవెన్ టిల్ డేట్. ఒక్కటి కూడా నాకేం పాజిటివ్గా కూడా కనిపించట్లేదు. బికాజ్ డిసెంబర్ 1 నుండి మొత్తం సెమిస్టర్ ఎగ్జామ్స్ జరిగాయి మాకు డిసెంబర్ 1 నుండి. సో ఏదో సెమిస్టర్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్స్లో ఉన్నాము, లేదు అంటే
అన్ఫార్చునేట్లీ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్ గాట్ హాస్పిటలైజ్డ్. సో చాలా మెంటల్గా చాలా స్ట్రగుల్ అయ్యా నేనైతే డిసెంబర్ మొత్తం. బికాజ్ మై సిస్టర్ ఈజ్ లివింగ్ ఫార్ అవే అండ్ షీఈస్ సో అటాచ్డ్ టు హర్ అనమాట. అండ్ అంటే నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉండే. I need to study and also I need to go to hospital and take care of her and again come back home and need to speak to my akka and just say ఏం బాలేదు. I know సిచ్యువేషన్ చాలా చాలా సీరియస్ ఉందని నాకు తెలుసు, బట్ స్టిల్ మా అక్కకి ఏం కాలేదు, నువ్వేం టెన్షన్ పడకు బాగానే ఉంది అని చెప్పాలి. మా అక్కతో నవ్వుతూ మాట్లాడాలి. ఒక పక్క నాకు ఏడుపు వస్తుంది, ఏడుస్తూనే ఉండేదాన్ని. బట్ కాల్లో నవ్వుతూ మాట్లాడి మళ్ళీ కూర్చొని చదవాలనుకుంటా, చదవలేను. చాలా స్ట్రగుల్ అయ్యా మెంటల్గా. డిసెంబర్ వాజ్ లైక్ ద వర్స్ట్ ఎవర్. అంటే గాయ్స్ ఒకటి మాత్రం నిజం, లైఫ్ ఈజ్ సచ్ ఏ సర్కిల్. నిజం చెప్తున్నా. వన్స్ ఇన్ ఎ వైల్, మీకు గుర్తుందో లేదో, మీ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పుడు చాలా బాగా చూసుకోండి గాయ్స్. ఐఎమ్ సేయింగ్ దట్ ప్లీజ్. ఎందుకంటే ఒకసారి ఎవరైనా మనకి దూరం అవుతున్నారు, తెలిసి దూరం అవ్వడం వేరు, తెలియకుండా దూరం అవ్వడం వేరు. తెలిసి దూరం అవుతున్నారు అంటే చూసేకి చాలా నరకం, చాలా నరకం, చాలా కష్టం కూడా. అంటే హోప్ లేకపోయినా హోప్ ఉంది అనుకుంటూ బతకడమే. ఫూల్. యా, మేమందరం ఫూల్సే. బట్ December has been the worst ever. సో 12 months అయిపోయాయి కదా, ఇంకేం చెప్దాం అనుకుంటున్నానంటే, మోటివేషన్ అనుకోకండి, బట్ నాకు అనిపించింది చెప్తున్నా. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. అంటే ఇది అందరు చెప్పేదే, నేనేం కొత్తగా చెప్పట్లా, నాకు తెలుసు. బట్ మనకి చెప్తున్నా, మనకి చిన్నప్పుడు చేసినవి మనం ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనం వాళ్ళకి చేయాల్సి వస్తుంది. అది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ నన్ను అడిగితే. చాలా అదృష్టం ఉంటే కానీ అలా దొరకదు. అండ్ ఆల్సో నీకు నువ్వే, ఈ కాన్సెప్ట్ ఎప్పటికీ గుర్తుండాలి. ఐ నో నాకు ఫ్రెండ్స్ కావాలి, నాకు నా ఫ్యామిలీ కావాలి, వీళ్ళు లేకపోతే నేనేం చేయలేను. I'm openly saying that because I need that constant support from everyone I love. But at the end of the day, నువ్వు మాత్రమే. Because you can't share your pain every day. You can't cry in front of everyone. నువ్వు ఏడవచ్చు, ఏడిస్తే నేను ఏదో జడ్జ్ చేస్తారని కాదులే, కానీ ఏడిస్తే నీ పెయిన్ తగ్గిద్ది అంటే ఏడు, పర్లేదు. I know some people will be telling that నువ్వు ఏడిస్తే పక్కన వాళ్ళు నేను వీక్ అనుకుంటారు అని. ఇట్స్ ఫైన్, పక్కన వాళ్ళు వీక్ అనుకున్నా పర్లేదు. నీకు వాళ్ళ ముందు ఏడవాలనిపిస్తే ఏడు, దట్స్ కంప్లీట్లీ ఫైన్. ఏడవచ్చు. బట్ ఏడుపు అనేది నీకు లోపల హ్యాపీ అంటే అది ఏడి చేస్తే నేను ప్రశాంతంగా ఉంటా అంటే ఏడు. నీకు ఏడ్చిన ఆ పెయిన్ పోదు అన్నప్పుడు ఏడవకు. ఏడ్చి నువ్వు సాధించేది ఏమీ లేదు. ఐమ్ టెలింగ్ యూ. బికాజ్ నాకు ఆ పెయిన్ ఉండే, నాకు చాలా పెయిన్ ఉండే లోపల. అండ్ ఫర్ ఆల్మోస్ట్ ఒక 4 or 5 months నేను ఎవరి ముందు ఏడవలేదు కూడా. ఐ నో నో వన్ విల్ బి జడ్జింగ్. ఐ స్వేర్ దట్ నో వన్ విల్ ఎవర్ జడ్జ్ మీ. నేను ఇట్లా ఏడుస్తుంటే నాకు దీనివల్ల పెయిన్ అనిపిస్తుంది, నేను ఏడుస్తున్నా అంటే నన్ను ఎవ్వరు ఏమన్నారు, నాకు తెలుసు. కానీ ఏడవలేదు. నాట్ బికాజ్ నేను ఏదో హ్యాండిల్ చేస్తా ఇదని కాదు, బట్ నేర్చుకోవాలి. ఎందుకంటే నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు మై 20s అండ్ ఐ నీడ్ టు లెర్న్ ఎలాగా సెల్ఫ్ కంట్రోల్ ఆఫ్ ఎమోషన్స్ ఉండాలి. బికాజ్ నేనే ఏడవాలి, నేనే నవ్వాలి, నేనే హ్యాపీగా ఉండాలి, నేనే డిప్రెస్డ్ అవ్వాలి, అన్నీ నాకు నేనే చేసుకోవాలి. ఆ తర్వాతే ఒక సెకండ్ పర్సన్ దగ్గర నేను వెళ్ళాలి. ఆ క్లారిటీ నాకు అర్థమైంది. ఈ 2025లో నాకు అదొక్కటి మాత్రం బాగా అర్థమైంది. మీకు ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను గైస్. ఆల్సో గైస్, ఫ్రెండ్షిప్స్ బ్రేక్ అయినంత మాత్రాన బాండ్ పోయిందని మాత్రం అనుకోకండి, అసలు అనుకోకండి. ఆపోజిట్ పర్సన్ ఏమనుకున్నా నీకు నువ్వేంటో తెలుసు.
సో నీకు నీ ఎఫర్ట్స్ ఏంటో తెలుసు కాబట్టి నువ్వు ఏడవలసిన అవసరం ఎప్పుడూ లేదు. గాయస్, మనుషులు అన్న వాళ్ళే వస్తుంటారు, పోతూ ఉంటారు. దట్ ఈస్ వాట్ లైఫ్ ఈజ్. ఎవ్వరు ఉండరు. నువ్వు ఉంటావు, వస్తారు, పోతారు, అంతే. ఈ మధ్యలో జరిగేదే లైఫ్ అంటే వాళ్ళతో ఉన్న మెమరీస్ అవని, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వచ్చే పెయిన్ అవని. నువ్వు లవ్ ఇచ్చావంటే వాళ్ళు నీకు పెయిన్ ఇచ్చినా నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే నీకు ఉంటుంది. నాకు వర్డ్ గుర్తు రాలేదు, ప్లీజ్ ఏమనుకోకండి. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, వేర్ దెర్ ఈజ్ ఎ లవ్ దెర్ విల్ బీ పెయిన్. అది పేరెంట్స్తో అవని, సిబ్లింగ్స్తో అవని, ఫ్రెండ్స్తో అవని, రిలేషన్షిప్ అవని, వాట్ ఎవర్. ఈ ప్రపంచంలో ఉన్న ఏ బాండ్ అయినా నీకు అది ప్రేమిస్తుంది అంటే ఏదో ఒక రోజు అది నీకు పెయిన్ కూడా ఇస్తుంది. అండ్ నువ్వు ప్రేమించినప్పుడు ప్రేమగా చూసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు నీకు పెయిన్ ఇచ్చిన రోజు నువ్వు ఏడ్చి వాళ్ళ మీద అరవకూడదు. అది నాకు బాగా అర్థమైంది. బికాజ్ దట్స్ వాట్ యూనివర్స్ ఈజ్. ఎందుకంటే వాళ్ళని ప్రేమిస్తే నీకు బాగుందా? పెయిన్ ఇస్తే నువ్వు తీసుకోలేవా? తీసుకోవడం నేర్చుకోవాలి గైస్. నేనేదో పెద్ద గౌతమ్ బుద్ధుల్లాగా స్పీచ్ ఇస్తున్నాను అనుకోకండి. దిస్ ఈజ్ వాట్ ఐ లెర్న్డ్ ఇన్ 2025 అండ్ ఐ హోప్ సమ్వన్ వాచింగ్ దిస్ వీడియో నేర్చుకుంటారు. ఇదొకటి ఏమైనా ఒక్కళ్ళకైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి మాత్రమే ఇది చెప్తున్నాను మీకు. అండ్ ఆల్సో అనుకోవచ్చు అమ్మాయిలకి మాత్రమే అని, బట్ అమ్మాయి లేదు, అబ్బాయి లేదు. సెల్ఫ్ కేర్ ఈజ్ సో 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 ఇంపార్టెంట్. ఇందాక చెప్పినట్టు నీకు నువ్వే కాబట్టి ఇప్పుడు ఎవరో దాకొద్దు, నాకే ఉంది. నేను ఏడుస్తా, ఇంటికి వస్తా, కాలేజ్ నుండి వస్తా, ఇంటికి వస్తా, ఒక ½ an hour ఏడుస్తాను. ఏడ్చి ఐ గెట్ రెడీ, ఫ్రెష్ అవుతాను. ఫ్రెష్ వచ్చి ఐ విల్ టేక్ సమ్ టైమ్ టు కేర్ మీ. అంటే ఎవరో వచ్చి ఏం చేయరు. స్కిన్ కేర్ అవ్వచ్చు, అది నీకు నువ్వు మాట్లాడుకునేది అవ్వచ్చు, జర్నలింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్. నీకు నువ్వు టైం స్పెండ్ చేయాలి ఖచ్చితంగా, డైలీ స్పెండ్ చేయండి. అండ్ ఐ హోప్ అండ్ ఐ నో దిస్ రియల్లీ మేక్ వండర్స్. బికాజ్ నీతో నువ్వు మాట్లాడుకోకపోతే నువ్వు ఇంకొకరితో ఎలా మాట్లాడతావు? అంతే కదా. నీతో మాట్లాడుకోవడం రావాలి. అది రాకపోతే బయట ఎవరితో మాట్లాడలేవు కదా నువ్వు. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ దిస్ జనరేషన్ ఎస్పెషల్లీ. ఐ నో దిస్. నేను చాలా చెప్పేసాను చిన్నప్పుడు మా సాంస్క్రిట్ సార్ చెప్పినట్టు ఇంత పెద్ద స్పీచ్ ఇచ్చేసానని. బట్ ఇవి మీకు ఎక్కడో చోట హెల్ప్ అవుతాయని చెప్పి అనుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ గాయ్స్ అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే పర్లేదు, చేయకండి. ఓకే, బై గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్.